ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, దేవుని మందిరంలో నుండి దీవెన మీకు మెండుగా కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనమును అందరము ధ్యానం చేసుకుందాం. విశ్వసించిన వారందరూను ఏక హృదయమును ఏకాత్మను కలవారై ఉండిరి. అపోస్తల కార్యములు లూకా భక్తుడు ఆదిమ సంఘములో సువార్త పరిచర్య, సువార్త ప్రకటన ప్రకటింపబడిన తరువాత యేసుక్రీస్తు ప్రభువు నామందు విశ్వాసం ఉంచిన వారు ఎలాగ విశ్వాసం ఉంచారంటే, రోమా పత్రికలో మనం చదువుకుంటాం 10వ అధ్యాయం 17వ వచనములో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన మాట వలన విశ్వాసము, వినుట వలన విశ్వాసము కలుగును. ఆ విశ్వాసులందరూ అనగా దేవునికి ప్రార్థించువారుగా, నిజమైన దేవుని ఎరుగువారుగా, తమ ఆత్మలను రక్షించుకుంటకు శక్తిగల వాక్యముగా విశ్వాసం ఉంచుట ద్వారా ఆ విశ్వాసమునకు ఫలము మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో ఇలాగూ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసములకు ఫలమనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తములైన సంతోషము గలవారే ఆనందిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత ఆయనను, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువును నమ్మని శిష్యులు కూడా ఉన్నారు. దాని దృష్టాంతముగా ముందు తన నామందు విశ్వాసముంచుటకు ప్రకటింపబడుతున్న సువార్తికుల ప్రకటన అనబడిన రక్షణ సువార్తను వినిన వారు కూడా ఆయనను చూడకపోయినను ఆయన ఉన్నాడని, ఆయన ఈ లోకంలో నీకు పాపములు క్షమించుటకు అధికారం గలవాడై తండ్రిచే పంపబడిన వాడుగా, పరలోకమందున్న తండ్రిచే పంపబడిన వాడై ప్రవక్తగా, ప్రధాన యాజకునిగా ఆయన సువార్తను ప్రకటించి తను తాను అప్పగించుకొని ఆయన శిలువ శ్రమలు అనుభవించి మరణము పొంది సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచినాడని నమ్మకము, విశ్వాసము ఉంచుటకు ఆయన చూడని వారికి కూడా చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారని ధన్యులని తోమా యొక్క సన్నివేశంలో మనం చూస్తాం. అది మనకు బుద్ధి కలగటానికి, మనము బోధన ఉండటానికి, మనము యేసుక్రీస్తు ప్రభువును కూర్చిన మర్మములు గ్రహించటానికి, ఆయన రాకడ మొదటిసారి ఆయన భూలోకంలోనికి రక్షకుడిగా వచ్చి ఆయన చేసిన ఆ కార్యమును సర్వమానవాళి పాప పరిహారార్థమై ఆయన తను తాను అర్పించుకుంట ద్వారా మనకు అనుగ్రహింపబడిన ఆత్మరక్షణ పొందుకొనుటకు ప్రకటింపబడుతున్న క్రీస్తును గూర్చిన సువార్త, సిలువను గూర్చిన వార్త, పునరుద్ధానమును గూర్చిన సాక్ష్యము, కృపావాక్యము, నీతి సువార్త, రక్షణ సువార్త, సత్యవాక్యమును వినిన వారందరూ విశ్వసించినట్లుగా వారు ఆయన చూడకయే ప్రకటింపబడిన సువార్తను బట్టి ఆయన శిష్యులు క్రీస్తు ప్రభువును గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారో ఆ సాక్ష్యము ఏమిటంటే, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాల్లో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను మాట నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమైనదని ప్రకటింపబడినప్పుడు అది
దని హృదయమందు విశ్వసించి యేసుక్రీస్తు ప్రభువు నిజమైన రక్షకుడని నోటితో ఒప్పుకొని ఆ విశ్వాస వాక్యమును వినుట ద్వారా ఆ వాక్యము మేము ప్రకటించు విశ్వాస వాక్యమని యేసుక్రీస్తు ప్రభు అపోస్తులు ప్రకటించిన ఆ విశ్వాస వాక్యము అదేమనగా రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఆయన లేపనని హృదయమందు విశ్వసించిన ఎల్ల నీవు రక్షింపబడుదువు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. ఆ విశ్వాస వాక్యము ప్రకటింపబడినప్పుడు ఆ విశ్వాస వాక్యమును వినుట వలన కలిగిన ఆ క్రీస్తుని గుర్చిన మాట వలన కలిగిన విశ్వాసము పొందిన వారందరూ ఎలా ఉండాలంటే ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో 20వ వచనంలో మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి వాక్యము వారి కొరకు మాత్రమే ప్రార్థించట్లేదు. కానీ అంటే యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం నుంచి ఆయన వెంబడించిన శిష్యుల కొరకు మాత్రమే ప్రార్థించట్లేదు. కానీ రాబోయే కాలంలో యేసుక్రీస్తు నామమును బట్టి ఆయనను గూర్చిన సువార్తను ప్రకటించుట ద్వారా ఆ ప్రకటింపబడిన రక్షణ సువార్త సత్యవాక్యమని నమ్మిన వారి ఆయన మన కొరకు కూడా ఆయన వారి వాక్యము వలన నా యందు విశ్వాసం నుంచి వారందరూ ఏకమై ఉండవలనని నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను అని దేవుని వాక్యంలో రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయం 20. మన కొరకు కూడా విశ్వసించుచున్న వారందరూ ఏకమై ఉండాలి, అనగా ఏకాత్మయు ఏక హృదయం కలవారై ఉండాలని ప్రార్థించు. ఆ విశ్వాసం వినుట వల్ల క్రీస్తును గుర్చిన మాట యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని విమోచకుడని పాపంలో క్షమించుటకు అధికారం గలవాడని యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు 35వ వచనంలో తండ్రి కుమారుని 3వ అధ్యాయం 35వ వచనంలో తండ్రి కుమారుని ప్రేమించున్నాడు కనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసం గలవాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయత కానివాడు జీవం చూడడు కానీ దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉన్నాడు. ఆ విశ్వాసము పొందిన వారు యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచిన వారు ఆయన సర్వాధికారం అనుగ్రహింపబడి తీర్పు తీర్చుటకు సర్వాధికారము, తన ప్రాణం ఇచ్చుటకు సర్వాధికారము, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణమును అర్పించి తిరిగి మరలా దాన్ని తీసుకుంటకు సర్వాధికారం పొందిన వాడే యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనంలో తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడే ఉన్నాడు అలాగే కుమారుడు తనంతట తానే జీవం గలవాడే ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను అని దేవుని వాక్యంలో రాయబడింది. 23వ వచనంలో తండ్రిని గణపరిచినట్లుగా అందరూ కుమారుణ్ణి గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. 24వ వచనంలో నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచినవాడు నిత్యజీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. అందుకే యేసుక్రీస్తు ప్రభు నామమందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకదేవుణ్ణి స్తుతించినట్లుగా ఏకదేవుని నామమును స్మరించినట్లుగా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా ఆయనను నమ్మునట్లుగా ఆయన నామందు విశ్వాసం ఉంచినట్లుగా విశ్వాసం ఉంచిన తర్వాత మనలో మనము భేదములు లేక మనము ఏక హృదయము ఏకాత్మ కలవారమై మన విశ్వాసం మనం కాపాడుకొనొచ్చు. యేసుక్రీస్తు నామమందు ఎలాగో మనం విశ్వాసం ఉంచి విశ్వాస జీవితం ప్రారంభించామో ఆ విశ్వాసంలో స్థిరముగా ఉండి ఏకాత్మ గలవారమై సంఘముగా కూడి యేసుక్రీస్తు శిరస్సై ఉన్న సంఘముగా కూడి యేసుక్రీస్తు శరీరమునకు సాదృశ్యమైన సంఘముగా కూడి సమాజముగా కూడి విశ్వసించిన వారందరము ఏకాత్మ గలవారమై ఏకహృదయం గలవారమై సంఘమంతయు ఏకాత్మతో ప్రార్థన చేయువారముగా మన ఆత్మలను మనం సిద్ధపరచుకోవటానికి మనము అటువంటి స్వభావ లక్షణం కలిగి ఉండాలని ఆత్మీయ లక్షణం కలిగి ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకే విశ్వసించిన వారందరూ ఎవరు వారు విశ్వసించిన వారు అంటే మొట్టమొదటిగా
యేసుక్రీస్తును గూర్చిన మాటను సువార్తను వినుట వలన మాత్రమే కాక విని నమ్ముట వలన కలిగిన విశ్వాసము వలన మనకు ఏక ఆత్మ, ఎందుకనగా ఆత్మ ఒక్కడే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు ఇలాగంటారు, 4వ వచనంలో, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారం మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ కలిగి ఉందము. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడై ఆయన అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు అని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. కాబట్టి మనం చదువుకున్న వాక్య భాగంలో ఏక ఆత్మ మనము కలిగి ఉండాలని అపోస్తలుల కార్యము మనం చదువుకున్న 4వ అధ్యాయం 32వ వచనంలో ఏక హృదయము ఏకాత్మ గలవారై ఉండాలి అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడింది. ఆ విశ్వసించిన వారందరూ ఆ ఏకాత్మను ఏక హృదయమును కలిగిన వారమై ఉండి మన హృదయములను సిద్ధపరచుకోవటానికి, మన ఆత్మలను సిద్ధపరచుకోవటానికి అపోస్తలుల కార్యంలో ఒక సన్నివేశం మనం జ్ఞాపకం చేసుకుందాం. 12వ అధ్యాయము 5వ వచనంలో, పేతురు చెరసాలలో ఉండగా ఉంచబడితే సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. అత్యాశక్తితో ప్రార్థన సంఘము చేయుచు ఉన్నది. అలాగే ఎప్పుడైతే అత్యాశక్తితో మనం ప్రార్థన చేయాలంటే మనకు అవసరమైనది ఏక మనసు, ఏక హృదయము, ఏక ఆత్మ గలవారమై ఉండాలని మనము దేవుని వాక్యంలో రాయాలి. 5వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో 12వ వచనంలో, ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచున్నను, మరియు వారందరూ ఏక మనస్కులై ఉన్నారని దేవుని వాక్యంలో రాయబడి. ఏక మనస్కులు, మనము ఏక మనస్కులుగా ఉండి ఏక హృదయముతో ఒకడే దేవుడైనా ఒకడే ప్రభు అయినా ఆ ప్రభువు నామందు విశ్వాసం ఇచ్చిన వారముగా సువార్త ప్రకటింపబడి అపోస్తలుల ద్వారా సువార్త ప్రకటింపబడి విశ్వసించిన వారందరముగా మనము అత్యాశక్తితో ప్రార్థించాలని, ఎడతెగక ప్రార్థించుటకు మనమందరము యేసే క్రీస్తుని ప్రకటింపబడినప్పుడు వినిన వాక్యమును మనము నమ్ముట ద్వారా కలిగిన ఆ విశ్వాసమును, ఆ సువార్త ప్రకటింపబడిన సువార్తను, అది యేసుక్రీస్తు ప్రభు నామమును గూర్చి సువార్త ప్రకటింపబడి ఉండగా మనం ఆ సువార్తను నమ్మినప్పుడు ఆ విశ్వాసం మనకు దేవుడు. అందుకే మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసుక్రీస్తు వైపు మనం చూస్తూ ఉండాలని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి మన విశ్వాసమునకు కర్త, మన రక్షణకు కర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు నామందు విశ్వాసం ఇచ్చిన వారందరూ ఏక హృదయము ఏకాత్మ గలవారై ఉండాలని, యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన సువార్త ప్రకటించబడి ఏక మనస్సుతో మనము దేవుని మాటలు లక్ష్యం ఉంచాలని అపోస్తలుల కార్యం 8వ అధ్యాయము 4, 5, 6 వచనాలు ఇలాగు. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యములను ప్రకటించుచు సువార్త సంచారం చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూసినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యం ఉంచారు. మనకు విశ్వాసం ఇప్పుడు కలుగుతుంది. ప్రకటింపబడిన సువార్తను ఏక మనసుతో ఆ సువార్త యందు లక్ష్యం ఇచ్చినప్పుడు, దేవుని వాక్యమును మనం అంగీకరించినప్పుడు, ప్రభువైన యేసు నామమున మనము బాప్తిసం పొందినప్పుడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడని దేవుని వాక్యంలో రాయబడింది. అలాగూ ఆ సువార్త ప్రకటింపబడినప్పుడు మనకు కలిగే ప్రతిఫలము ఏమిటంటే సంఘము క్షేమాభివృద్ధి కలుగుతుంది. విశ్వసించిన వారందరూ అత్యాశక్తితో ప్రార్థించడానికి ఆ విశ్వాసం ఎంతో అవసరమై ఉన్నది దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి 16వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో దాని యొక్క ఫలం ఏమిటంటే 5వ వచనంలో, గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచు ఉండెను. అనుదినము సంఘము క్షేమాభివృద్ధి కలుగుతూ ఉందని దేవుని వాక్యంలో రాయబడి. అలాగూ మనము కూడా
విశ్వాసముతో కూడిన ఆత్మతో ఏకాత్మ గలవారమై, ఏక మనస్సు కలవారమై, ఏక హృదయము కలవారమై, భేదములు లేక మనం ఒకటే దేవుని ప్రార్థన చేస్తున్నాం, ఒకే దేవుని ఆరాధిస్తూ ఉన్నాం, ఒకే ప్రభువును ద్వారా మనం రక్షింపబడ్డాం. ఆ ప్రభువును, ఆ రక్షకుడును, విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున మనం విశ్వసించిన వారందరము ఏక హృదయం కలవార ఏకాత్మ గలవారమై మనం ప్రార్థించినప్పుడు బంధకములు కూడా తెగిపోయి సంఘమంతయు కలిసి ఒక అంశమును బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఆసక్తి విషయంలో మాంజులు కాక అత్యాసక్తితో ఆత్మయందు తీవ్రత గలవారమై, నిరీక్షణ గలవారమై సంతోషిస్తూ ఏకాత్మతో ఏక హృదయంతో మనం ప్రార్థన చేసినప్పుడు, ఆ ఏకదేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు అప్పుడు బంధకములు కూడా తెగిపోతాయి. మనం చదువుకున్న అపొస్తలుల కార్యం 12వ అధ్యాయంలో అత్యాసక్తితో ఏక హృదయం గలవారే, ఏక మనసు గలవారే అనేకులు కూడి ప్రార్థించినప్పుడు పేతురు యొక్క చెరసాల బంధకములు మన జీవితంలో కూడా అటువంటి బంధకం తెగిపోవాలంటే మనమందరం ప్రార్థించినప్పుడు ఏక హృదయంతో, ఏక మనసుతో, ఏకాత్మ గలవారమై మనం ప్రార్థించాలని దేవుని వాక్యంలో రాయబడినప్పుడు సంఘము నాకు క్షేమాభివృద్ధి కలిగజేసి దేవుని కృపయందు నిలకడగా ఉండి మనము ప్రార్థించి ఎడతెగక ప్రార్థన ఎందునో రొట్టె విరుచుట ఎందునో మనం ఎడతెగక ఉండి ఎల్లప్పుడూ ప్రార్థించే వారముగా ఉండినప్పుడు దేవుని కృప ఆయన మనం చేసిన ప్రతి ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేయ దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాదు. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని విశ్వాసులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడు మనం అలాగూ భేదములు లేక ఏక హృదయం సహోదరులు ఐకమత్యం కలిగి ఉంటా ఎంత మేలు, ఎంత మనోహరం. ఆ ఐకమత్యము ఏకాత్మ ఏక హృదయం కలిగిన వారిగా మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేస్తాడని, అందుకే అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము 44వ వచనంలో విశ్వసించిన వారందరూ ఏకముగా కూడుకొనిరి. 46వ వచనంలో వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొని ప్రభువు రక్షణ పొందుచున్న వారు అనుదినము వారిలో చేర్చబడుచు. అది అలాగూ మనమందరము అనుదినము చేర్చబట్టాలి. సంఘము క్షేమాభివృద్ధి కలగటానికి ఏక మనస్కులై మనమందరము కలిసి ప్రతిదినము తప్పక దేవుని మందిరంలో కూడుకొనుచు ప్రార్థన చేయుచు రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారముగా ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతో మనము భేదములు లేక, అసూయలు లేక, కక్షలు లేక, గొడవలు లేక అందరం ఏకాత్మ గలవారమై, ఏక హృదయం గలవారమై విశ్వాసులముగా మన విశ్వాసం ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభు నామం మహింపరచు వారముగా ఉండినప్పుడు మనకు ఆనందము, సంతోషము కలుగుతుంది. ఆ ఆనందము, సంతోషం పరలోక సంబంధమైనది. అది పరలోకంలో ఉన్న దేవుని ద్వారా ఆయన మందిరములో మనం ఏక హృదయంతో, ఏకాత్మతో ప్రార్థించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధాత్మ అందరి ఆనందము మనం పొందుకుంటామని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడి కృపను, అతి ఆనందమును, సంతోషము, ఏక హృదయమును, ఏకాత్మను, ఏక మనసును ఎడతెగక ప్రార్థించి ఎల్లప్పుడూ ప్రార్థించి దేవుని దీవెనలు పొందుకోవాలి. ఉదయకాల సమయంలో దేవుడు అట్టి ఆత్మ నడిపింపు, ఆత్మ సహాయం మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుని పరిశుద్ధులు మహోన్నతులైన తండ్రి, అవును తండ్రి, మీకు ఏక హృదయము కలవారమై మేము మీకు ప్రార్థించేవారము, అత్యాశక్తితో ప్రార్థించేవారము, ఆత్మయందు తీవ్రత గలవారు ప్రార్థించేవారు, ఆసక్తి విషయంలో మాంజులము కాక నిరీక్షణ గలవారము సంతోషించు పట్టుదలతో ప్రార్థించేవారము, సంఘములకు క్షేమాభివృద్ధి, సంఘ విశ్వాసులకు ఆత్మరక్షణ ఆశీర్వాదము పొందినట్లు గల కృపను మా సంఘముల్లో, మా విశ్వాసుల హృదయములందరిలో ఏక మనస్సును, ఏకాత్మను మా ప్రభు మాకు అనుగ్రహించి ఏకదేవుడు అయిన నిన్ను ప్రార్థించినట్లు గల కృపను సహాయం దయచేయమని వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ అలాగూ మేము ప్రార్థించుకొని మీ దీవెనలు పొందుకునే భాగ్యం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిత్యాదరణ, కాపుదల, సంరక్షణ, ఏకాత్మ, ఏక హృదయం, ఏక మనసు ఎడతెగక ప్రార్థన చేయు ఆత్మ సహాయం దేవుడు మీకును మీ కుటుంబాలకు మీ హృదయంలోకి అనుగ్రహించి మీ హృదయమును సిద్ధపరచును గాక. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె.